దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుండి. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పిండు? జక్కేయతోటి చెప్పిండు ఈ మాట. ఏమని చెప్పిండంటే, దేవుని కృపను బట్టి ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఏ సేవకునికైనా చెప్పాడా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని ఇక్కడ వ్రాయబడి ఉన్న దాన్ని ఇప్పుడు సేవకులు ఎలా తిప్పిందంటే, ఈ లోక సంబంధమైన శరీర బోధలు చేస్తూ, శరీర ఆలోచనలు చేస్తూ, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా మందిరాలు కట్టాలి, భౌతికమైన మందిరాలు, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెట్టుకొని ఒక బీదవాని దగ్గర ఒక ధనవంతుడు తీసుకుంటాడు. ఇప్పుడు బీదలను కనుకరించేవాడు ధన్యుడు అని బైబిల్లో ఉన్నది. బైబిల్కు సేవకులకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకు సంబంధం లేదంటే, వీళ్ళు బైబిల్లో చదువుతారు కానీ వీళ్ళు చదివిన వాక్యాలు వీళ్ళకి అర్థం కావు. నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను అని ఉన్నది. ఇది ఎంతమంది సేవకులు అర్థం చేసుకున్నారు? నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఏంటి ఈ లోకంలో నశించిపోయేటి? డబ్బా, బంగారం, ఈ భూమి, ఆకాశమా? ఇవన్నీ గతించిపోయేటి. శరీరం కూడా మనది కాదు. బట్ట వదిలిపెడితే ఏ విధంగా బట్టలు వదులుతాం, అదే విధంగా శరీరాన్ని కూడా వదిలిపెట్టి మన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని యొద్దకే మరలి పోవును. క్షణంలో ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి. ఈ లోకంలో తనకు తాను ఏ మానవుడైనా జ్ఞానంతో పుట్టినవాడు ఉన్నాడా? తన జ్ఞానంతో పుట్టిన మానవుడు ఎవరైనా ఉన్నారా? దేవుడు పుట్టిస్తే వచ్చి దేవునికి వ్యతిరేకమైన మాటలు చెప్తూ అనేకులు బోధకులు కాకుండా ఉండటం మేలని యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నది. మరి ఈ బోధకులకు అర్థం కావాలి కదా. ఇప్పుడు బీదలను కనికరించువాడు ధన్యుడు. బీదలు ఎవరు? బీదలు ఏమి లేనివారు బీదలు. ఇప్పుడు నాకు కావలసినంత ఆహారం సమకూర్చు ప్రభువా, ఏ దినానికి ఆ దినమే అని ఒక భక్తుడు వేడుకున్నాడు. ఎక్కువైతే పడిపోదునేమో, తక్కువైతే నిన్ను దూషించునేమో, ఎక్కువైతే దూషించునేమో నిన్ను, తక్కువైతే దొంగతనం చేసి నీకు ఇష్టంగా బ్రతకనేమో అని దేవుడు భక్తులతో ఇలా రాపిస్తే, నాకు డబ్బు, బంగారం, వెండి బంగారాలు కావాలి, డబ్బు కావాలి, ఈ లోక సంపద కావాలి. ఎవరైనా పట్టుకొని పోయిన వారు ఉన్నారా మరి ఈ లోకం నుండి? ఏ సేవకునికన్నా అర్థమైందా? పెద్ద మందిరాలు కట్టాలి, మందిరాలకు డబ్బు సమకూర్చాలి. ఏమైనా మందిరాలలో ఇప్పుడు ఎలా ఉన్నదంటే, అబద్ధ బోధలు వచ్చినాయి. అబద్ధ బోధలు. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు లోకానికి వస్తే, ఇప్పుడు పుట్టి జక్కేను నశించిన దాన్ని వెతికి రక్షణ ఇంటికి రక్షణ వచ్చిందని అన్నాడు. ఏ సేవకునికైనా చెప్పాడా? ఇప్పుడు మరి అబద్ధ బోధలు చేస్తూ కాలం గడిపేవారు ఎంతమంది వచ్చారు?
కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మను మనలో పెడితే మనం జిమ్మిక్కులు చేసి ఇటు తిప్పి వాక్యాన్ని అడిదిప్పి మనకు అతని జేబులో నుండి నా జేబులోకి రావాలి డబ్బులని ఆలోచన చేసిన వాడు మానవుడు కాడు. ఇప్పుడు సిరికి దాసునిగా ఉంటే దేవునికి దాసుడు కాడు, దేవునికి దాసునిగా ఉంటే సిరికి దాసుడు కాడు. ఈ లోకధనము ఆపాదిస్తున్నాడు అంటే అబద్ధ బోధకుడు. ఈ లోక ధనం ఏమైనా వెంబడి ఇప్పుడు యోబు ఏమన్నానన్నాడు? యోబు ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నేను దిగంబరిగా వచ్చి తిని నేను దిగంబరిగా నా తండ్రి ఇంటికి చేరుతాను అని చెప్పాడు యోబు. యోబు మాటలు కూడా అర్థం కాని సేవకులు వచ్చారు ఇప్పుడు. దిగంబరిగా మరి లోక సంపదనను పట్టుకొని నేను బ్రతుకుతాను ఎల్లకాలం అని చెప్పిండా? అబ్రహాము ఏమని అడిగాడు దేవుణ్ణి? ప్రభువా, నాకు ఇక్కడ ధనం కాదు, నాకు పరలోక ధనం కావాలని కోరుకున్నాడు. పరలోకంలో ధనం ఏ ధనం ఇస్తా అన్నాడు దేవుడు? నిత్య జీవం. నిత్య జీవం కొరకు ప్రయాసపడ్డాడు అబ్రహాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, విశ్వాసం ఉంచెను, విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టిండు అబ్రహాంకు. ఇప్పుడు ఏ సేవకునికన్నా దేవుడు పేరు పెట్టగలడా? దేవుడు ఏ సేవకునికైనా ఇప్పుడున్న సేవకులకు పేరు పెట్టగలడా? బైబిల్లో ఎక్కియగలడా? దేవుడు సృష్టించిన సృష్టికర్త ఏ సేవకుని పేరైనా ఎక్కియగలడా? ఈ లోక సంబంధంగా బోధలు చేస్తే ఈ లోక ఆశలు చావలేదు మానవునిలో. ఈ లోకాశలు చావలేదు. యేసుక్రీస్తు ప్రభు ధనవంతుడై ఉండి ఇక్కడికి వచ్చి దరిద్రునిగా మారి ఆయన 39 కోడా దెబ్బలు తిని మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు కల్వరిశిలలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిండు. మరి ఇప్పుడు తిరిగి లేస్తామని ఎంతమంది విశ్వసిస్తున్నారు? అబద్ధ బోధలు చేస్తూ, అబద్ధ మాటలు మాట్లాడుతూ, అబద్ధపు ఆలోచనలు చేస్తూ దేవుని పరిశుద్ధుడైన దేవుణ్ణి మేము విశ్వసిస్తున్నామని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. కానీ దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ఒక యవనస్తుడు ఏమని అడిగాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి? లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉన్నది? సద్బోధకుడా అని పేరు పెట్టి పిలిచాడు. నేను పరలోక రాజ్యం చేరాలంటే నేను ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. అడిగినప్పుడు ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు? నీకు అయితే నేను అన్నీ చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, నేను అన్నీ మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను అంటే ఏమని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు యవనస్తుని? నీకు ఒకటి కొదువగా ఉండెను. ఈ సేవకులకు అర్థం కావాలి ముందుగా. నీకు ఒకటి కొదువగా ఉండెను అని అన్నాడు. ఏమని మాట్లాడాడు అక్కడ? ఒకటి కొదువగా ఉండెను అన్నాడు. ఏంటిది ప్రభు అని అడిగినప్పుడు, నీకు ఆస్తి అమ్మి బీదలకు పంచి ఇచ్చి నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని వెంబడించినట్టే లెక్క. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే దేవుని వెంబడించినట్టే. దేవుని వాక్యం అర్థమైనట్టు నటించే బోధకులు వచ్చారు ఇప్పుడు. నటించే బోధకులు. దేవుని దగ్గర లెక్క ఉంటుంది ప్రతి ఒక్కరికి, సేవకునికి కానీ విశ్వాసులకు కానీ. చిన్న మంద భయపడకుడి, వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు. 2-3 నా నామంలో ఎక్కడ కూర్చొని ఉంటే వారి మధ్యలో ఉంటా అన్నాడు. పెద్ద మంద భయపడకుడి, వారి మధ్యలో ఉంటానని ఎక్కడనైనా బైబిల్లో రాయబడి ఉన్నదా?
పెద్ద మంద భయపడకుడి. ఇద్దరు ముగ్గురున్న నామములో ఎక్కడ కూర్చొని ఉంటే నేను వారి మధ్యలో ఉంటాను, వారిని చూస్తానని చెప్పాడు. వారిని కనిపెడుతున్నానని చెప్పాడు. మరి ఇప్పుడు గుంపు తయారు చేసుకుంటున్నారు. మరి గుంపులు తయారు చేసుకోమని ఎక్కడనైనా చెప్పాడా దేవుడు? గుంపులు తయారు చేసుకోమని ఎక్కడనైనా చెప్పాడా? కాలేజీలు పెట్టుట మంచిది, బైబిల్ కాలేజీలు. మరి పెడితే ఏమని నేర్పించాలి వాళ్ళకు? వాళ్ళ హృదయాలలో ఫలించే విధంగా వారికి విత్తనాలు వేయాలి, వారి హృదయాలను ఫలింపజేయాలి, వాళ్ళను బలపరచాలి. బలహీనులను బలపరచమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ బలహీనులను ఇంకా బలహీనంగా చేయమని ఎక్కడ చెప్పాడు? అర్థం కాని సేవకులు, దేవుని వాక్యాలు అర్థం కాని సేవకులు అనేకులు వచ్చారు. ఇప్పుడు అబద్ధ బోధలు నడుస్తున్నాయి. ఈ అబద్ధ బోధలు దేవుని రాజ్యం చేరవు. పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని దేవుడు చెప్తే పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం లేదు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు చెప్తే పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలి ప్రతి సేవకుడు. కానీ వాళ్ళ స్వార్థంతో బోధిస్తున్నారు, వారి స్వార్థంతో బోధిస్తున్నారు. స్వార్థం అనేది విడిచిపెట్టాలి ప్రతి సేవకుడు. స్వార్థం అనేది విడిచిపెడితేనే పరలోక రాజ్యం. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు లోకానికి వచ్చిండు. ఏంటిది నశించిపోయేది? ఆత్మలు నశించిపోతున్నాయి. ఆత్మల కొరకు వచ్చాడు, ఆత్మల దాహం కొరకు వచ్చాడు. సమరయ స్త్రీ ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు, ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా నువ్వు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగి, నేను ఇచ్చే నీళ్ళైతే నీకు నిత్య జీవము, నీవు ఇచ్చే నీళ్ళైతే నాకు దాహం వేస్తుంది అని చెప్పాడు. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఆయన ఇచ్చే నీళ్ళు కావాలి కానీ మానవునికి. ఇప్పుడు మానవులు ఇచ్చే నీరు దేవునికి అవసరం ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువుకు అవసరం ఉన్నదా? ఏం అర్థం చేసుకుంటున్నారు? ఫిలిప్పు అడిగాడు, ఏమని అడిగాడు? ప్రభువా నీ తండ్రిని కనపరచావా మాకు? నీ తండ్రిని కనపరిస్తే మాకు అంతే చాలు అని అన్నాడు 2023 సంవత్సరాల క్రితం. మరి తండ్రిని కనపరచావా అన్నప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు నీకు కనబడటం లేదా అని అన్నాడు. 2000 సంవత్సరాల కిందనే ఈ మాట తేలింది. ఇప్పుడు అనేకులు అబద్ధ బోధకులు వచ్చి అబద్ధాలు సృష్టిస్తూ అబద్ధ మాటలు మాట్లాడుతూ భిక్ష ఎత్తిండు తండ్రి దగ్గర అని, యేసుక్రీస్తు ప్రభు భిక్ష ఎత్తిండని చెప్పే వాళ్ళు అనేకులు వచ్చారు. మరి భిక్ష ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి చూసిన వాడు ఏ మానవుడైనా ఉన్నాడా ఈ లోకంలో? ఇప్పుడు సేవకులు ఈ దేవుని వాక్యాలు వక్రీకరణ చేస్తూ వంకర మాటలు చెప్తూ కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించడం నేర్చుకున్నారు. డబ్బు పరలోక రాజ్యం చేరుతుందని ఎక్కడనైనా ఉన్నదా? ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు అని బైబిల్లో ఉన్నది. ధనవంతుడు పరలోక రాజ్యం చేరడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మోసం చేసి, దగా చేసి, దొంగతనాలు చేసి మనం ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తే దేవుని రాజ్యానికి వారసులు కారు ఎన్నటికీ ఎప్పటికీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.